తన ప్రాణాలను కాపాడుకోవడానికి జాక్ మొదట లేడీస్ టాయిలెట్ లో దాక్కుంటాడు. కానీ అక్కడ కిటికీలు బలమైన ఇనుప ఉచ్చులతో ఉండడంతో ఒక అద్దం ముక్క సహాయంతో శత్రువుల కదలికలను గమనించి మెరుపు వేగంతో భవనం పైకి చేరుకుంటాడు. తన అనారోగ్యంతో ఉన్న కూతురి వైద్యం కోసం $1 బిలియన్ నగదు బహుమతి గెలుచుకోవాలంటే పంతంతో ఈ ప్రమాదకరమైన లైవ్ హంటింగ్ గేమ్ లో అతను భాగమయ్యాడు. 30 రోజుల పాటు వేటగాళ్ల నుండి తప్పించుకొని ప్రాణాలతో ఉండడమే ఈ ఆట లక్ష్యం. హోటల్ గదిలో ఉన్న తన బ్యాగును తీసుకోవడానికి తాడు సాయంతో కిటికీ గుండా లోపలికి దూకుతాడు. కానీ అతని ప్రతి కదలికను డ్రోన్ కెమెరాలు చిత్రీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి. శత్రువుల నుండి తప్పించుకునే క్రమంలో ఒక బేస్మెంట్ ద్వారా సీవరేజ్ లోకి వెళ్తాడు. తర్వాత అక్కడ అతనికి ఒక చిన్న అమ్మాయి పరిచయమై తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ అబ్బాయి సోదరుడు ఈ ఆటను విశ్లేషించి ఈ గేమ్ లో ఎవరు 30 రోజులు బతకలేరు, కేవలం రేటింగ్స్ కోసం నిన్ను కొంతకాలం బతకనిస్తున్నారు, చివరికి చంపేస్తారు అని హెచ్చరిస్తాడు. 10 రోజులు గడిచాక జాక్ తన రూపాన్ని మార్చుకొని ఒక అంధుడిలా నటిస్తూ మరో నగరానికి వెళ్తాడు. కానీ ఒక పారిశుద్ధ్య కార్మికుడు అతని ఆచుకుని వేటగాళ్లకు చేరవేస్తాడు. అక్కడ నుండి ఒక రైలు పైకి దూకి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పుకుంటాడు. మిగతా పోటీదారులందరూ మరణించగా ఇప్పుడు జాక్ ఒక్కడే మిగులాడు. తప్పించుకోవడానికి మార్గం లేక తన స్నేహితుడు చెప్పిన 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఒక భూగర్భ బంకర్ లో దాక్కోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఉన్న ఒక మానసిక రోగి జాక్ ను గుర్తించి అలారం నొక్కడంతో 3 నిమిషాల్లోపే సాయుధ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.